హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. పాకిస్తాన్ మూడు ముక్కలు కాబోతుందా? చైనా వేసిన జిత్తులకు దయాది దిక్కులేనిదిగా మిగలబోతుందా? అసలు బలూచ్ వివాదం ఏంటి? బిఎల్ఎఫ్ ఎందుకు పాక్ ట్రైన్ను హైజాక్ చేసింది? పాక్ ఆర్మీ ఆపరేషన్లో ఎంతమంది బందీలు విడుదలయ్యారు? ఎంతమంది బలూచ్ ఆర్మీని పాక్ సైన్యం మట్టుబెట్టింది? బలూచ్ పాక్ నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటుంది? బలూచ్కు సాయం చేస్తున్న దేశాలు ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మా తెలంగాణ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మేం చెప్పిన కంటెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. బలూచ్ ఏళ్ల పోరాటానికి ఇప్పుడు ఫలితం తప్పదా అంటే అవుననే అనిపిస్తుంది. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసింది. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలులో 100 మందిని బందీలుగా చేసుకున్నారు. అలాగే అడ్డొచ్చిన వారిలో దాదాపుగా 20 మందిని కాల్చేశారు. అదే సమయంలో పాక్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్లో బందీలను కాపాడారు. దాదాపుగా 16 మంది మిలిటెంట్లు హతమయ్యారు. అయితే అసలు బలూచిస్తాన్ వివాదం ఎందుకు పుట్టింది? అందుకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఆ ప్రాంతం విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుందని, తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించే వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసి క్రూరంగా హత్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం వందలాది గ్రూపులు కూడా అన్ని ఒకే గొడుగు కిందకు చేరాయి. నిజానికి బలూచిస్తాన్ వివాదం పాకిస్తాన్ ఇండియా విభజన తర్వాత నుంచి ప్రారంభమైంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో చేరిన వెంటనే తిరుగుబాటు ప్రారంభమైంది. 1973లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో బలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక చర్యకు ఆదేశించారు. మరి ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం అట్టడుగుతూనే ఉంది. 2005లో సూయికి చెందిన వైద్యురాలు షాజియా ఖాలిజ్ అత్యాచారంలో మరోసారి బలూచ్ రగిలిపోయింది. అప్పటి అధ్యక్షుడు ముషరఫ్ కూడా అత్యాచారం చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించారు. బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తుంది. బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తుంది. తమ వనరులన్నీ చైనా కొల్లగొడుతుందనే భావనలో ఉన్న బలూచ్ ప్రజలు చైనాపై దాడులు చేస్తున్నారు. దానికి తోడు పాక్ ఆర్మీ ఆకృత్యాలకు లెక్కేలేదు. ఈ ప్రావిన్స్లో 20,000 మందికి పైగా పురుషులు, మహిళలు మరియు పిల్లలను చట్ట విరుద్ధంగా నిర్బంధించారని సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ వాసులు తమ ప్రాంతాన్ని స్వాతంత్రం చేసుకోవడానికి భారత్ సాయం కోరారు. మొత్తంగా పాక్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దయాది దేశం ఏనాటికైనా మూడు ముక్కలు కాక తప్పదని తెలుస్తుంది.